కొలకలూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు రాష్ట్ర అభివృద్ధికి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొలకలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సుమారు 400 మంది విద్యార్థులకు పెన్స్, నోట్బుక్స్ తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెనాలి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు పెనుపాటి అనిల్ కుమార్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలాగే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రసాదం సురేష్, మండల పార్టీ అధ్యక్షులు చెన్నుబైన శ్రీనివాసరావు, గ్రామ పార్టీ యూత్ అధ్యక్షులు కోలంటి దాసు, కోడూరు రమేష్, ఉన్నాం లక్ష్మయ్య, సుద్దపల్లి కనకరాజు, కొలకలూరు చిన్నమోషే, మలవరపు బుల్లయ్య, అయ్యంకి కోటయ్య, సుద్దపల్లి డానియల్, ఎస్కే బాజీమేశ్రీ, అమీర్ బాషా, ఎస్కే నాగూర్, తన్నీరు శ్రీనివాసరావు, తులాబందుల లక్ష్మీ కోటేశ్వరరావు, ఎస్కే అస్గర్, ఉన్నం అఖిలేష్, నలుకుత్తి చందు, పట్టణానికి చెందిన బూర్ల దుర్గాప్రసాద్, దుబాయ్ బాబు, మద్దాలి శేషాచలం, కట్టారి హరీషు, రాజు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలను ఈరోజు కొలకలూరు గ్రామంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలను మనం ఎప్పటికీ మరవలేము. ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, రైతు రుణమాఫీలు కానీ ఎన్నో అలాంటి సంక్షేమాలు ఎన్నో తీసుకొచ్చిన మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన్ని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్లో ఉన్న 400 మంది సుమారు 400 మంది విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులను మా శివకుమార్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం వచ్చిన శివకుమార్ గారికి, మా నాయకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు అందరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.